తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ను జారీ చేశారు. కాగా బుధవారం నుండి లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశాలు మొదలవుతాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే బీఆర్ఎస్ను ఖాళీ చేస్తానని శపథం చేశారు గతంలో. తీరా చూస్తే ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలను మాత్రమే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కోగలిగారు. ప్రస్తుతం శాసనసభలో బీఆర్ఎస్ బలం 28. ఒకవైపు బడ్జెట్ సమావేశాలకు సమయం కూడా ఆసన్నమైంది. మరి బీఆర్ఎస్ను ఖాళీ చేస్తామన్న రేవంత్ ఢిల్లీలో ఉన్నారు. ఇంతకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మధ్యలో ఏముంది? బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వలలో పడతారా? ఆ వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. దేశ రాజకీయాల్లో విలువలు తగ్గాయన్నది మాత్రం వాస్తవం. అధికారం కోసం రాజకీయ పార్టీలు విలువలను గాలికి వదిలేశాయని అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను బెదిరించి అధికార పార్టీలోకి రప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు కూడా ఇదే పద్ధతిని అమలు చేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న తంతు ఇదే. డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్యంగా ఓడిపోయింది. 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ను ప్రజలు ఓడించారు. కేసీఆర్ వంటెద్దు పోకడలతో పాటు కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఎన్నికల్లో ప్రజలు కసితో బీఆర్ఎస్ను ఓడించారు. ఇక బీఆర్ఎస్ ఓటమి పొందడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించే పనిలో పడ్డారు. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి లాక్కున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో రేవంత్ మాట్లాడుతూ భవిష్యత్తులో టార్చ్ లైట్ వేసి చూపినా ఒక్క ఎమ్మెల్యే కనపడడని చెప్పేవారు. ఇక పార్టీలో మిగిలేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఒక్కరు కూడా ఉండరని పలుమార్లు బీఆర్ఎస్ను హెచ్చరించారు. ఆయన అన్నట్లుగానే రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టి క్రమంగా ఒక్కొక్కరిని పార్టీలోకి ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఆహ్వానించగలిగారు. అయినా శాసనసభలో బీఆర్ఎస్ బలం ఇంకా 28 మంది వరకు ఉన్నారు. బీఆర్ఎస్లో కేసీఆర్కు అత్యంత సన్నిహితులైన నాయకులు పోచారం, కడియం లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్ కాస్త డీలా పడింది. మండలిలో బలం పెంచుకునేందుకు ఇప్పటికే 6 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ ఆకర్షించింది. శాసనసభలో కాంగ్రెస్ బలం ఉన్నా మండలిలో కాంగ్రెస్కు బలం లేదు. 40 మంది సభ్యులు కలిపిన సభలో బీఆర్ఎస్కు 25 మంది, కాంగ్రెస్కు 4 సభ్యులు మాత్రమే ఉన్నారు. తాజాగా 6 మంది ఎమ్మెల్సీలు వచ్చి చేరడంతో కాంగ్రెస్ బలం 10 మందికి చేరింది. బీఆర్ఎస్ బలం 19కి పడిపోయింది. మరింత మందిని ఆకర్షిస్తే తప్ప మండలిలో బిల్లులను కాంగ్రెస్ ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు. మరి రేవంత్ రెడ్డి శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోగా బీఆర్ఎస్ను ఖాళీ చేయిస్తానని శపథం చేశారు. తీరా చూస్తే మంగళవారం నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి రేవంత్తో పాటు కాంగ్రెస్ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు. అయితే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోడ దూకే అవకాశం ఉందన్న టాక్ గతంలో జోరుగా వినిపించింది. ప్రస్తుతం ఆ ఊసే లేకుండా పోయింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించింది. మొదటి విడతగా ₹1,00,000 రుణాలను మాఫీకి శ్రీకారం చుట్టింది. త్వరలోనే ₹1,50,000 రుణమాఫీ, చివరగా ₹2,00,000 రుణమాఫీ చేయనున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను కలిసి రైతు రుణమాఫీ సందర్భంగా వరంగల్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 హామీల్లో భాగంగా రైతు రుణమాఫీని అమలు చేశామని, ఆగస్టు 15లోగా మేనిఫెస్టో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. ఇక అసలు విషయానికొస్తే
రేవంత్ రెడ్డి రేపటి నుంచి పూర్తి స్థాయిలో బిజీ కానున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా శాసనసభ సమావేశాలు జూలై 31న ముగుస్తాయి. అప్పటి వరకు రేవంత్ రెడ్డి బిజీగా ఉంటారు. అటు తర్వాత ఆయన రాష్ట్రానికి పెట్టుబడుల కోసం వచ్చే నెల 3న అమెరికా వెళ్లనున్నారు. 10 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. వచ్చిన వెంటనే ఆయన తిరిగి ఎన్నికల హామీలను అమలు చేసే పనిలో బిజీగా ఉంటారు. ఆగస్టు 15లోగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అటు తర్వాత తిరిగి బీఆర్ఎస్పై ఆకర్షణల వల వేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈ పనికి దానం నాగేందర్కు అప్పగించారు. ఆయన బీఆర్ఎస్ను ఖాళీ చేసే పనిలో ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ వర్గాలు చెప్పేది మాత్రం ఇది. ఇంటర్వెల్ తర్వాత బీఆర్ఎస్ నుంచి దాదాపు అందరు ఎమ్మెల్యేలను నయానో భయానో కాంగ్రెస్లోకి రప్పిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ ప్రశాంతంగా నిద్రపోవచ్చు. రేవంత్ తాత్కాలిక విరామం ప్రకటించారని టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మరి బీఆర్ఎస్కు కేసీఆర్కు కాస్త ఉపశమనం లభించినట్లే.